ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దుక్కులు దున్ని వరి నాట్లు మొదలుపెట్టారు. మహారాష్ట్ర ఎగువ ప్రాంతంతో పాటు గోదావరి బేసిన్లో వర్షం పడుతుండటంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి నీటి ప్రవాహం మొదలైంది. వర్షాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. జిల్లాలో నిన్న సోమవారం సాయంకాలం 6 గంటల ప్రాంతం నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా అంతటా కూడా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సీజన్లో, ఈ వర్షాకాలం సీజన్లో ఇదే అతిపెద్ద వర్షంగా రైతులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం భారీ వర్షాలు కురుస్తాయని ఖరీఫ్ పనులు చాలా తొందరగా స్టార్ట్ చేసినటువంటి రైతులు దాదాపు నెల రోజుల పాటు వర్షాలు లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందిండ్రు. 2 రోజుల క్రితం వరకు కూడా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండింది. దీంతో పాటు భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడగంటిపోవడంతో రైతులు ఆందోళన చెందిండ్రు. ఖరీఫ్ పనులను ఎక్కడికక్కడ నిలిపేసిండ్రు. కానీ నిన్న సాయంకాలం నుంచి కురుస్తున్నటువంటి మోస్తారు వర్షాలకు తిరిగి రైతులంతా కూడా తమ పనులు స్టార్ట్ చేసిర్రు. ఎక్కడికక్కడ దుక్కిలు దున్నడము, ఎవరైతే వరి నార్మాలు వేసుకున్నారో వారంతా కూడా వరి నాట్లు మొదలు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక నిన్న సాయంకాలం నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి గోదావరిలోనూ స్వల్పంగా నీటి ప్రవాహం పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నిన్న సాయంకాలం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు 5150 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అంటే గత సీజన్తో పోలిస్తే చాలా తక్కువ మొత్తంలో ఇన్ఫ్లో వస్తున్నప్పటికీ ఈ సీజన్లో ఇదే అత్యధికంగా వస్తున్నటువంటి ఇన్ఫ్లోగా మనం చెప్పాలి. అటు మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలోనూ గోదావరి బేసిన్లోనూ వర్షాలు పడుతున్నాయి. దీంతో కొంత మేరకు ఇన్ఫ్లో వస్తుంది. అయితే ఈ వర్షాలు దాదాపు 5 రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. రైతులు కూడా ఈ 5 రోజుల పాటు వర్షాలు పడాలి, ఈ ఖరీఫ్ సీజన్ ప్రశాంతంగా సాగాలనేటువంటి విషయాన్ని రైతులంతా కూడా చెప్తున్నారు. మనతో ఇక్కడ పొలం పనుల్లో నిమగ్నమైన ఒక రైతు ఉన్నాడు, మాట్లాడదాం. రైతు ఏం చెప్తాడు, రైతులు ఏమనుకుంటున్నారు ఈ వర్షాలకు సంబంధించి అన్న చెప్పండి. ఏంటి వర్షాలు లేట్ అయినా ఈసారి? వర్షాలు లేక బోల్రన్ని నీళ్లు ఇరువరకు కూడా నీళ్ళు ఎత్తుకునే, ఇంకా భూజలాలు అన్ని అయిపోయినాయి. ఇరువరకు కూడా బోల్డర్ కొద్దిగానే వస్తున్నాయి నీళ్లు. ఇరువరకే అదే ఆందోళన చెంది మన బాగా పెట్టుబడి తెచ్చి పెట్టుకుంటా అది చేస్తున్నాము. ఏమి లాభం లేకుండా ఉన్నది, పంటలు మాకు బాగా నష్టం ఉన్నది. ఈ ప్రభుత్వం ఏదన్నా ఆదుకునాలని మేము అది చేస్తున్నాం. ఇప్పుడు పడ్డ వర్షాలకే మరి ఇంత నాటుకు నీళ్ళకు అది చేస్తున్నాం. ఇన్ని రోజులు ముఖం పెట్టి చూసినాం, వర్షాలు లేక బాగా పరిశాన్ అయింది. ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడట్లా. నిన్నటి నుంచి ఏడన్నా నీళ్ళు కనబడుతున్నాయి. ఇంతకుముందు ఎక్కడ చూసినా నీళ్ళే లేవు. ఒక్కొక్క మడికి వారం రోజులు వేసినా పారుడే లేదు. బాగా ఇబ్బంది అయింది. ఎట్లనే నాట్లు లేట్ అయినా ఈసారి? నాట్లు లేట్. ఇప్పుడు ఈ వర్షాలకి ఏమైనా స్టార్ట్ చేస్తారా మళ్ళీ రైతులు? ఇప్పుడు ఈ వర్షాలకి నీళ్ళు అయితే ఉన్న పుట్టాలన్నా వేసుకుంటారు కదా, అదని కొరకే ఎదురు చూస్తున్నాం. ఈ వర్షాలు ఇంకా 4-5 రోజులు మంచిగా కురిస్తే ఇక ఈ ఈతలన్నీ అది చేస్తామని అది చేస్తున్నాం. ఎట్లా ఇంకా మిగతా రైతులు ఏమంటున్నారు? ఈ వర్షాలు ఇట్లా ఎన్ని రోజుల పాటు పడితే బాగుంటుంది వర్షాలు? ఈ నెల అంతా మంచిగా కురిస్తేనే ఈ నెల లాస్ట్ దాకంటే ఈతలన్నీ అయిపోతాయి కదా, అందుకొరకే బాగా ఎదురు చూస్తున్నాం వర్షాల కొరకు. సో ఇట్లా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు అయితే రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో వర్షాలు కురవాలనేటువంటి విషయాన్ని కూడా రైతులు చెప్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం సాయంకాలం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఒక మోస్తారు వర్షం పడుతుంది. బోధన్లో అత్యధికంగా 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఈ వర్షాలకు నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు నిజామాబాద్ నగరంలోని రైల్వే కమాన్, దేవి రోడ్ ప్రాంతం, అట్లాగే రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో కొంత రోడ్లపైన నీటి ప్రవాహం కనిపించింది. రోడ్లపైకి నీరంతా కూడా వచ్చింది. ఇక అటు బోధన్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి అటు కందకుర్తి త్రివేణి సంగమం వద్ద కూడా కొంత నీటి ప్రవాహం పెరిగిందనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మొత్తం మీద గోదావరిలో కూడా కొంత ఇన్ఫ్లో పెరగడంతో ఇప్పుడిప్పుడే రైతులకు ఖరీఫ్ పట్ల ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 5150 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 90 అడుగులకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 90 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో ప్రస్తుతం 13 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది. మొన్నటి వరకు డెడ్ స్టోరేజ్ ఉన్నటువంటి ప్రాజెక్టులో గత 4-5 రోజులుగా కూడా ఎంతో కొంత ఇన్ఫ్లో వస్తుంది. అయితే నిన్నటి నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో శాతం మాత్రం చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఇక సాధారణంగానే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో వరద వస్తుంది. కానీ ఈ వర్షం ఇట్లనే కంటిన్యూ అయితే మాత్రం ఎస్ఆర్ఎస్పీకి కూడా పూర్తి స్థాయిలో వరద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మాట్లాడదాం. ఒక ట్రాక్టర్ డ్రైవర్ కూడా ఉన్నాడు, మాట్లాడదాం. నాట్లు మంచిగా అయినాయి. లేట్ అయింది, వర్షాలు లేక లేట్ అయింది. ఈ వర్షాలు ఉపయోగపడతాయి, పడుతున్నాయి. కొద్దిగా పడుతున్నాయి. వాటర్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది కదా, కొద్ది ఉపయోగపడుతుంది. వర్షాలు కంటిన్యూ అయితే బాగుంటుంది. కంటిన్యూ అయితే బాగుంటుంది, లేకుంటే పొలాలు వారాయి, ఎండిపోతాయి.
రైతులు ఏం చెప్తున్నారు మీకు దుక్కుల కోసం? బాధపడుతుర్రు. మేము కూడా మడి తిరుగుడు అవుతుంది. ఒక్కసారి అయిపోతే 2 ఎకరాలు ఉంది, ఒకసారి పోతే అయిపోతుంది. ఇప్పుడు అట్లా 4 సార్లు పడుతుంది ఒక 2 ఎకరాలకు. ఈ వర్షాలకు కొంచెం పొల పనులు స్టార్ట్ అవుతున్నాయి. రైతులైతే కొంత ఖరీఫ్లో ఈ ఖరీఫ్లో పెద్దగా వర్షాలు లేకపోవడంతో ఆందోళన చెందారు. కానీ నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు మాత్రం కొంత ఊరట లభించిందని చెప్తున్నారు. ఇక్కడ గోదావరిలోనూ ఇన్ఫ్లో పెరిగింది. ఈ వర్షాలు ఇట్లాగే 5 రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్తున్నారు. కాబట్టి 5 రోజులు కంటిన్యూగా వర్షాలు పడితే మాత్రం భూగర్భ జలాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. బోరు బావులపైన ఆధారపడి సాగు చేస్తున్నటువంటి రైతులకు ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు ఉపయోగకరంగా ఉంటాయి. మరోపక్క నిలిచిపోయినటువంటి పొలం పనులు కూడా ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు తిరిగి రైతులు స్టార్ట్ చేశారు. కొంత దుక్కిలు దున్నడం కావచ్చు, తర్వాత ఎవరైతే వరి నార్మల్ వేసుకున్నారో వారంతా కూడా వరి నాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.